ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం ప్రకృతి గురించి తెలుసుకుంటున్నాము. అదే 5వ సూత్రంలో ప్రకృతిలో ముందు సత్వ రజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి. ప్రకృతి తర్వాత ఏం ఏర్పడుతుంది? ఈ మూడు కలిస్తే ఈ మూడు యొక్క కలయిక వలన ప్రకృతి ఏర్పడుతుంది. సత్వ పరమాణువుల ద్వారా, రజ పరమాణువుల ద్వారా, తమః పరమాణువులు కలిపితే ప్రకృతి ఏర్పడింది. ప్రకృతి నుండి ఏం పుడుతుంది? రూప జగత్తు, మహతత్వం. మహత్తత్వం. అర్థమైందా? మహతత్వము నుండి అహంకారం. అహంకారములో మళ్ళీ 2 విభాగాలు. ఒకటేమో సత్వహంకారం, సత్వహంకారం, ఇంకోటి తమో అహంకారం. సత్వహంకారం నుండి ఏమి జన్మించినవి? సత్వ అహంకారము నుండి ఏమి జన్మిస్తవి? ఏకాదశ ఇంద్రియ. అర్థమైందా? అలాగే తమస్సు అనే అహంకారం నుండి ఏమి జన్మించింది? పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుండి పంచభూతాలు. పంచభూతాల నుండి వివిధ శరీరాలు. వివిధ శరీరాలు. అంటే ఇప్పుడు ఒక వస్తువు నిర్మాణమైంది అని అంటే మరలా ఆ వస్తువు విచ్ఛిన్నం కూడా అవుతుంది. ఇప్పుడు మన శరీరములో పంచభూతాలతో నిర్మాణమైన అవయవాలు ఉన్నవి. అంటే తమస్సుతో ఏర్పడిన పంచతన్మాత్రలు ఉన్నవి. పంచతన్మాత్రల నుండి ఏర్పడిన పంచభూతాలు ఉన్నవి. పంచభూతాలతో ఏర్పడిన దేహము ఉంది. అటువైపు వెళ్తే సత్వాహంకారం నుండి ఏర్పడిన ఏకాదశ ఇంద్రియాలు ఉన్నవి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతవి? ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు ఇప్పుడు మర్చిపోయారు కదా, రివిజన్ చేసుకోండి. ఇప్పుడు మన స్థూల దేహం ఏమో పంచభూతాలలో కలిసిపోతుంది. పంచభూతాలు పంచతన్మాత్రలు కలిసిపోతవి. పంచతన్మాత్రలు అహంకారంలో కలిసిపోతుంది. మన పని అంతే, మనం అంతవరకే వెళ్ళగలుగుతాం. మళ్ళీ అక్కడ ఏకాదశ ఇంద్రియాలు కూడా ఎక్కడ కలిసిపోతవి? అహంకారంలోనే కలిసిపోతాయి. తమో అహంకారంలోనేమో పంచతన్మాత్రలు లయమవుతవి. సత్వ అహంకారములో ఏకాదశ ఇంద్రియాలు లయమవుతాయి. అర్థమైందా? కావున ఇది మనకు అర్థమైంది అంటే మన శరీరములో లయము కానిది ఏముంది? మన శరీరాన్ని మనం పరిశీలించుకుంటే ఏది లయం కాదు? ఆత్మ లయం కాదు. అంటే అప్పుడు శరీరములో ఏ అవయవము విచ్ఛిన్నమైనా, ఏ అవయవము తొలగింపబడినా ఆత్మకు ఈ వివేకము గనక జ్ఞప్తిలో ఉన్న, దృఢముగా ఉన్న, అప్పుడు ఆత్మకి దుఃఖము ఉండదు. అందుకనే ఆత్మ దేహమునందు ఉన్నప్పుడు శోకాలకు గురి కాకూడదు అనుకుంటే ఆత్మకు ప్రకృతి తత్వము తెలియాలి. ప్రకృతి తత్వం అంటే దేహతత్వము తెలియాలి. దేహతత్వం తెలుసుకోలేదనుకో దేహములో జరుగుతున్న ప్రతి మార్పుని చూసి ఏమైతుంది? ఆత్మ భయపడిపోతుంది.
కావున దేహము వేరు, ఆత్మ వేరు. ఆత్మ వేరు అని తెలుసుకోవాలి. అంతవరకే. అంటే వ్యావహారిక సుఖ దుఃఖాలు నియంత్రణలోకి రావడానికి ప్రకృతి జ్ఞానము చాలా అవసరం. అవసరం. కానీ ప్రకృతి జ్ఞానము చేత కైవల్య ప్రాప్తి కలగదు. లభించదు. అర్థమైందా? ప్రకృతి జ్ఞానము చేత వర్తమానములో జీవుడు తన తుఫాన్ని నియంత్రించుకోగలుగుతాడు, ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకనే తెలుగులో చాలా, అంటే ఈ రోజుల్లో చాలా సామెతలు వినబడతాయి. ఏమిటి? ఇప్పుడున్న సుఖం రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడున్న దుఃఖం రేపు ఉండకపోవచ్చు. ఇలా అందరికీ అర్థమయ్యే కొన్ని సూక్తములు చాలా మంది మనకు చెబుతూనే ఉంటారు. ఋషులు ఏంటంటే ఒకప్పుడు జ్ఞానము చాలా వికసింపబడింది. అంటే జ్ఞానమే జీవిత లక్ష్యముగా ఉండింది. అప్పుడు ఈ శాస్త్రాలు కూడా అందరి నాలుక మీద నాట్యము ఆడేవి. ఇప్పుడు ఏంటంటే శాస్త్రీయ చర్చలు లేవు. అందుకనే మనకు ఋషుల మాటలు, ఋషుల గ్రంథాలు, వాళ్ళ భావార్థాలు అర్థం కావాలంటే మనకు కాస్త కష్టం అనిపిస్తుంది. చాలా మంది ఏమంటారు, వేదము అమ్మో అర్థం అవుతుందా? ఇప్పుడు యుంజతే మన యుంజతే అంటాడు. వేదములో పరమాత్ముడు మనకేం చెప్తాడు? నీవు నన్ను దర్శించుకోవాలి అంటే, అనగా నీ మస్తిష్క భాగమున గల హృదయ మందిరములో సృష్టికర్త యొక్క దర్శనం జరగాలి అంటే మన యుంజీత అంటాడు. అంటే మనస్సుని నిగ్రహించుకోని అర్థం. మరి మన యుంజీత అంటే అందరికి అర్థమవుతుందా? కాదు. ఇప్పుడు చాలా మంది వివిధ గురువులు ఏం చేస్తున్నారు? శ్వాస మీద ధ్యాస అంటారు, లేదా ఆనాపాన అంటారు. అంటే మనము అంతర్గత శక్తిని తెలుసుకోవాలి అంటారు. భగవత్ తత్వాన్ని చెప్పరు. మీరు కళ్ళు మూసుకొని మీ అంతర్గత శక్తిని వెలికి తీయండి అంటారు. అంటే వేదము భాష. ఇప్పుడు అలాగే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ, యోగా చిత్తవృత్తి నిరోధ అంటే అర్థం కాదు. కానీ అదే మీరు అంతర్గత యాత్ర చేసుకోండి, ఎరుకతో ఉండండి, లోపల గమనించుకోండి అంటే భాష ఏమైంది? అర్థమవుతుంది. కానీ మీరు ప్రసన్నంగా ఉన్నారు, ఈ గురువు చెప్పిన భాష మనకు అర్థమైంది అని. కానీ నిజంగా చెప్పాలి అంటే మనము జ్ఞానము నుండి అవుతున్నాము గనక మనకు శాస్త్రీయ భాష ఏమనిపిస్తుంది? కఠినం అనిపిస్తుంది. అర్థమైందా? అంతేకాని శాస్త్రీయ భాష కఠినముగా కాదు. అది వ్యావహారికములు లేకపోయేసరికి మనకు అది కఠినం అనిపిస్తుంది. అందుకనే సూక్ష్మముగా, అనగా నీవు ప్రకృతి తత్వాన్ని, అంటే నీ శరీరమును తెలుసుకుంటే, నీ శరీర అవయవాలను తెలుసుకుంటే, అందులో ఏది ఛేదింపబడినా, ఏది లేకపోయినా, ఇప్పుడు కొంతమందికి భోజనం మీద నియంత్రణ ఉంటుంది, వాళ్ళకి పెద్దగా రుచి అవసరం లేదు. ఆకలి వేసిందంటే శరీరానికి ఆహారం తింటారు. ఇప్పుడు వాళ్ళకి కూరలో ఉప్పు వేసినా సంబంధం ఉండదు, నూనె వేసినా సంబంధం ఉండదు. తిన్నామా అయిపోయిందా అంతే. అదే మనలాంటి వాళ్ళకి రసం ఉండాలి, రోటి పచ్చడి ఉండాలి, నిలువ పచ్చడి ఉండాలి, పొడి ఉండాలి, పాపడాలు ఉండాలి, ఇంత నెయ్యి ఉండాలి, ఉప్పు ఉండాలి, ఇంకా కాయగూర ఉండాలి, ఆకుకూర ఉండాలి. ఉండాలా వద్దా? అందులో మళ్ళీ గ్రేవీ కూర ఉండాలి, మళ్ళీ ఫ్రై కూర ఉండాలి. అన్ని ఉన్న ఎంత అన్నం తిన్నామంటే ఇంత అన్నం తిన్నాం. ఏమి లేనప్పుడు ఇంత అన్నం తింటారు కొంతమంది. అంటే భోజనం మీద నియంత్రణ ఉంది వాళ్ళకి కనుక వాళ్ళకి భోజనంలో ఉప్పు లేకున్నా తిన్నారు, కారం లేకున్నా తిన్నారు. మరి మనమైతే ఇంత అన్నం పోవాలంటే
ఎన్ని రకాలు కలుపుకుంటూ పోతుంది నోట్లోకి. మళ్ళీ అవన్నీ తిన్నా ఏ చెర్రంత పకోడీలు లేవే, ఏం పెట్టిండ్రు భోజనంలో, పకోడీలు లేవు, అంచుకు ఇంత స్వీట్ లేదు, సింపుల్గా చేసిండ్రు, ఏమన్నా పూరి పెట్టిండ్రా, చోలే మసాలా పెట్టిండ్రా అనుకుంటున్నామా లేదా? అనుకుంటున్నాం. ఏమైంది విజయత్తమ్మ, సైలెంట్ అయిపోయాను? వింటున్నావా? సరే, అర్థమైందా? అంటే జీవితంలో ఎవరికైతే భోజనం మీద నియంత్రణ వచ్చిందో వాళ్ళకి భోజనం పెద్ద సమస్య కాదు. ఇంత మజ్జిగేసుకొని కూడా వాళ్ళు తినేసి లేసిపోతారు. కానీ ఎవరికైతే రుచి ఉంటేనే తింటారో వాళ్ళకి సమస్య. అటులనే ఋషులకి సాధన చేసి వాళ్ళ జ్ఞానాన్ని చాలా తీవ్ర స్థితికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు శరీరములో వాళ్ళు నల్లగా పుట్టిన బాధపడరు, సన్నగా ఉన్న బాధపడరు, చినిగిపోయిన కటి వస్త్రం వేసుకున్నా బాధపడరు. ఆ రోజు ఎవరైనా అతిథి వచ్చి కేవలం పండ్లు ఇచ్చిపోయినా బాధపడరు, పంచభక్ష పరమాన్నాలు ఇచ్చినా బాధపడరు. ఇవాళ మజ్జిగ చివరికి అన్నం వార్చిన నీళ్ళున్నాయా, లేదా 2 గ్లాసుల మంచి నీళ్ళు త్రాగామా, ఆ విధంగా జీవనం తెలుసుకుంటారు. వాళ్ళు అదే విధంగా సాగించుకుంటారు, అంటే అలాగే ముందుకు సాగిపోతారు. అదే ఇప్పుడు మనమైతే అన్ని సౌకర్యాలున్నా ఋషులు, మునులు, యోగులు, తపస్సులు అరణ్యములో వాళ్ళు ఎన్నో కొరతలతో ఉంటారు. పడుకోవడానికి మంచం ఉండదు, ఏసీ ఉండదు, విద్యుత్ ఉండదు, దాతలు ఇచ్చినటువంటి బియ్యముని వండుకొని తినాలి, కానీ ప్రసన్నంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం భౌతికం కాదు, వాళ్ళ లక్ష్యం పరమాత్ముడు, ఆధ్యాత్మికం. మరి మనం ఇంట్లో 100 ఉన్నా ఒక్కటి లేకపోయినా ఉదయం నుండి సాయంత్రం వరకు ఒత్తిడితోనే ఉంటాం. అర్థమైందా? అందుకని ఏమంటాడంటే బ్రహ్మతత్వమును తెలుసుకోవాలి అంటే ప్రకృతి జ్ఞానము కాదు, ప్రకృతి జ్ఞానము తెలుసుకుంటే నువ్వు బ్రహ్మ వైపు వెళ్ళగలుగుతావు. అంతేగాని ప్రకృతిని తెలుసుకుంటే బ్రహ్మ దొరకడు. కానీ బ్రహ్మను జీవాత్మ పొందాలి అంటే శరీరములో జరుగుతున్న మార్పులని, అవి ఎందుకు మార్పు వచ్చేవి, ఇవన్నీ జీవాత్మకు తెలియాలి అంటాడు. తర్వాత 6వ సూత్రం, త్రయాణమేవ చైవం ఉపన్యాసః. అంటే ఇప్పుడు జీవుడు ప్రకృతిని తెలుసుకోవాలి, జీవతత్వమును తెలుసుకోవాలి, అటులనే బ్రహ్మతత్వమును కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సరే, మీరు అన్నారు ప్రకృతిని తెలుసుకుంటే మోక్షం రాదు అన్నారు, కానీ ప్రకృతి జ్ఞానం అవసరం. ప్రకృతిని తెలుసుకుంటే మోక్షం రాదు. మరి ఈ మూడింటిలో జీవతత్వం తెలుసుకుంటే కూడా మోక్షం రాదా? జీవుణ్ణి తెలుసుకున్న మోక్షం రావచ్చు కదా? అంటే రాదు. ఎందుకంటే జీవుడు ఏం చేస్తాడు? ధర్మ కార్యములు చేస్తాడు, అధర్మ కార్యములు కూడా చేస్తాడు. జీవుడు పుణ్య కార్యములు చేస్తాడు, అపుణ్య కర్మలు చేస్తాడు. జీవుడు ప్రసన్నముగా ఉంటాడు, అప్రసన్నంగా కూడా ఉంటాడు, దుఃఖంగా కూడా ఉంటాడు. కాబట్టి ఈ 2 ఉన్నటువంటి జీవుణ్ణి తెలుసుకుంటే మోక్షం ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏంటంటే ఈ జీవతత్వం తెలుసుకున్నప్పుడు మనకి ఏమి లాభం జరుగుతుంది? నేను జీవాత్మను, నేను శరీరాదుల యందు ఎందుకు బంధింపబడుతున్నా, ఈ శరీరాలు తొలగిపోవాలి అంటే నేను ఏమి చెయ్యాలి అనే జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం పుణ్యకర్మల్ని చేస్తాం, పాపకర్మల్ని తగ్గించుకుంటాం. అలాగే చెయ్యకూడని పనులు చెయ్యం.
పుణ్యకర్మలను ఎంత శ్రమైనా చేస్తాం. చేస్తాం. అర్థమైందా? అందుకే ఏమంటాడంటే నీకు ఆత్మతత్వము తెలిస్తే, ఇంకోటి ఇప్పుడు మనం వర్తమానంలో ఈ దేహమున ఉన్నాం, భూతములో ఇదే దేహంలో ఉన్నామా? తెలియదు. గత జన్మలో ఈ దేహంలోనే ఉన్నామా? తెలియదు. తెలియదు. గత జన్మలో మీరు ఈ దేహంలోనే ఉన్నారా? తెలియదు. నేను మానవ జన్మ ఎత్తారా అని అడగలేదు. గత జన్మలో ప్రస్తుతం ఉన్న దేహంలో ఉన్నారా అని అడిగిన. లేము. లేరు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ శరీరముతో ఉండవు. కాబట్టి ఏ జీవుడైతే వర్తమానములో ఉంటే భూతములో ఉండడో అట్టి జీవాత్మను తెలుసుకుంటే మోక్షము రాదు అంటాడు. అందుకని ఏమన్నాడు? మహత్తత్వచ్చ, మీరు మహత్తత్వముతో పుట్టినటువంటి ప్రకృతిని తెలుసుకోవాల్సిందే. అంటే మహత్తత్వము నుండి పుట్టినటువంటి కార్యరూప జగత్తును తెలుసుకోండి. అలాగే కార్యరూప జగత్తున ఏవైతే దేహాలు ఉన్నాయో ఆ దేహాదుల యందు జీవుడు ఎందుకు అందులో బంధింపబడుతున్నాడు? నిజముగా చెప్పాలి అంటే ప్రకృతి ఎవరి ఆధీనములో ఉంది? ప్రకృతి ఎవరి ఆధీనములో ఉంది? పరమాత్మని ఆధీనములో ఉంది. అందుకనే మీరు తెలుసుకోండి. ఇప్పుడు భూకంపాలు వచ్చినవి, జల ప్రళయాలు జరుగుతవి, అగ్ని ప్రళయాలు జరుగుతవి. ఇప్పుడు అగ్ని ప్రళయాలు జరిగినప్పుడు, జల ప్రళయాలు జరిగినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు చాలా మంది మృత్యువుకి లోనవుతారు. అంటే ఈ ప్రకృతి ఎవరి ఆధీనములో ఉంది? ఆత్మాధీనంలో ఉంది. పరమాత్మని ఆధీనములో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ సిద్ధాంతం వినండి. ఇప్పుడు ఆ భూకంపములో ఒక 8 ఏళ్ల బాలుడు నలిగి చనిపోయాడు అనుకోండి, అది అతని ప్రారబ్ధం కాదు. కనుక పరమాత్ముడు ఏం చేయవలసి వస్తుంది? ఆ భూకంపములో, జల ప్రళయాలలో, అగ్ని ప్రళయాలలో ఎవరైతే మృత్యువుకి లోనవుతారో వాళ్ళకి పరమాత్ముడు మరలా మానవ శరీరాన్ని ప్రసాదించవలసిందే. ఎందుకంటే వాళ్ళ ప్రారబ్ధంతో వాళ్ళు చనిపోలే. ఈ జడ ప్రకృతిలో వైషమ్యాలు ఏర్పడినప్పుడు ఆ విధమైన దుర్ఘటన జరిగింది. కాబట్టి ఆ బాలునకు ఏదైతే 60 ఏండ్ల ఆయువు ఉందో 8 ఏండ్లకే భూకంపంలో మరణించాడు. అంటే ఇంకెంత ఆయువు ఉంది? 52 ఏండ్లు ఉంటది. 52 ఏండ్ల ఆయువు ఉంది. ఇప్పుడు మళ్ళీ 8 ఏండ్ల బాలుడు ఏదైతే 10% 5% పెంచుకున్నాడు అనుకోండి, ఈ పర్సంటేజ్ మళ్ళీ 52 అండ్ల ఆయువుని కలిపి పరమాత్ముడు మరలా ఆ బాలునకు మళ్ళా జన్మలో ఇస్తాడు, మానవ జన్మని ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ దేహములో ఉన్నాం. మనం వర్తమానములో మనని ఎవరో అవమానపరిచారని, లేదా ఏదో భయంకరమైన వియోగాలు చూసామని, ఇంకా ఏవో కష్టాలు చూసామని ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి. ఈ దేహములో సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి. అంటే మనకి ప్రారబ్ధములో 80 ఏండ్ల ఆయువు ఉంది, కానీ 40 ఏండ్లకు మనం ఆత్మహత్య చేసుకున్నాం. అంటే ఇంకెంత మానవ ఆయువు ఉంది ప్రారబ్ధం మీద? 40 ఏండ్లు. దేవుడు 40 ఏండ్లు ఉంది కదా అని మానవ జన్మ ఇస్తారనుకుంటున్నారా? ఇవ్వడు. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరమునకు స్వామి ఎవరు? జీవుడు. జీవుడు స్వామి గనక, జీవుడే ఆత్మహత్య చేసుకున్నాడు గనక పరమాత్ముడు అటువంటి వారికి ప్రారబ్ధాన్ని కలిపి క్షతిపూర్తిని చెయ్యడు. ఏవైనా ప్రకృతి పరమైన విధ్వంసాలు జరిగితే, అది పొల్యూషన్ వల్ల జరిగినా సరే, ఇంకా ఏదైనా కారణాల వల్ల జరిగినా సరే, యాక్సిడెంట్ల ఓట్లు కూడా ఇస్తారా అమ్మా?
ఆ యాక్సిడెంట్ అయిపోతారనుకో, సడన్ గా చనిపోతారు, వాళ్ళకు కూడా మళ్ళీ జన్మ ఇస్తాడా? వాళ్ళకు కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అయితే చేసిన వాడికి అడుగుతున్నారా, గురైన వారికి అడుగుతున్నారా? గురైన వారికి అడుగుతున్నాం. ఇప్పుడు గురైన వ్యక్తికి ప్రారంధం మీద 70 ఏళ్ళ ఆయువు ఉందనుకోండి, ఆయనకి 35 ఏళ్ళ వయసులో దుర్ఘటన గురైంది అనుకోండి, ఈయన చావాలని ప్రయత్నించాడా, అకస్మాత్తుగా జరిగిందా? అకస్మాత్తుగా జరుగుతుంది. కంపల్సరీ పరమాత్ముని యొక్క సృష్టిలో అతనికి 35 ఏళ్ళ మానవ జన్మ ఉంటుంది. తప్పకుండా ఈ 35 ఏళ్ళ కర్మ ఫలము అది మానవ యోనిది ఆ జీవాత్మతో ఉంటది. అర్థమైందా మీకు? దుర్ఘటన కానీ ఇతనే తాగి గుద్దిండు అనుకోండి, ఇప్పుడు ఉండదు. అర్థమైందా? ఎదుటి వ్యక్తి వల్ల జరిగిన దుర్ఘటనకి మరలా మానవ జన్మ ఏదైతే శేషం ఉందో దాన్నే మనం అదృష్టం అంటాం. అంటే అక్కడ పూర్తి చేసుకోవలసినటువంటి ఆ ఆయువునివి మళ్ళీ వర్తమానములో మానవ జన్మ కోసం చేసిన ప్రయత్న ఆయువు కలిపియే మనం దీర్ఘాయువులుగా పుడతాము. ఇదే పరమాత్మని యొక్క విచిత్రమైన సృష్టి. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య చేసుకోకూడదు. క్లియర్ అయిందా? మీ ఆన్సర్ ఇంకా ఉందా డౌట్? అర్థమైందమ్మా, ఏం డౌట్ లేదు. అలాగే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనము ఎవరి వల్ల అయితే ధనము కానీ లేదా జ్ఞానము కానీ ఇంకా ఏదైనా ఇతరుల వల్ల మనకు హాని జరిగింది, దాన్ని కూడా పరమాత్ముడు తప్పకుండా పూర్తి చేస్తాడు. కానీ మన అజాగ్రత్త వలన, మన సోమరితనం వల్ల, మనం పురుషార్థం చేయకపోవడం వల్ల అవి సంపాదించుకోకపోతే మాత్రం పరమాత్ముడు మనకి ఇవ్వడు. అందుకనే మీరు అదృష్టం అన్నా లక్కీ అన్నా అక్కడ ఇదే గమనించుకోవాలి. ఇతని పురుషార్థము ప్రారబ్ధంలో పరమాత్ముని దగ్గర ఉన్నటువంటి శేష సంపత్తి అవి రెండు కలిపి ఇక్కడైనా కొంచెం పురుషార్థం చెయ్యగానే గొప్ప స్థాయికి ఎదుగుతాడు. కారణం అతనికి గత జన్మలో ఆ సుఖము అనుభవించే యోగము మిగిలిపోయింది. ఇక్కడ అది చిన్న తక్కువ శ్రమతోనే లభిస్తుంది. అదే దాన్ని అంటారు. అర్థమైందా? ఇది మీరు ఇవన్నీ కూడా మీకు మనం ధ్యానం చేసేటప్పుడు అంతర్గతంగా మనకు పరమాత్ముడు ఇవన్నీ ఉపదేశిస్తాం. ధ్యానం అంటే కేవలం పరమాత్మని ఆనందం కాదు. మనం దేనికైతే దుఃఖపడుతూ ఉంటామో, మనకి ఏదైతే సంశయం ఉంటుందో అవన్నీ అక్కడ క్లియర్గా చెప్తాడు పరమాత్మ. ఈ యోనిలోకి వెళ్తే ఈ కర్మలు, ఈ బాధ అనుభవిస్తావు, అందుకే ఈ కర్మలు చెయ్యకు, రక్త సంబంధికులను ఇబ్బంది పెట్టకు, జిహ్వ చాపల్యం కోసం ఏ ప్రాణిని హింసించకు, అధర్మంగా సంపాదించకు. ఇవన్నీ కూడా మనకు అంతర్గతంగా ధ్యానం చేస్తూ ఉంటే దర్పణములాగా మన మనస్సు అవుతుంది. ఎందుకు అక్కడ అబద్ధం ఆడావు, అవసరం ఏముంది? ఇవన్నీ కూడా మనకి పరమాత్ముడు గురువుగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడుగా, ఒక తల్లిగా మనకు ధ్యానములో చక్కగా ఉపదేశిస్తాడు. అమ్మ ఆకారమే లేదు కదా, మీరైతే అనుభూతిలోకి వెళ్ళండి, ఎంత చక్కగా ఆత్మకి వివేకము కలుగుతుంది. అందుకే ధ్యానమును తక్కువ అంచనా మనం వేయకూడదు. అందుకని ఏమంటున్నాడు, మీరు ఈ ప్రకృతిని తెలుసుకోండి, అలాగే జీవతత్వాన్ని తెలుసుకోండి, అలాగే పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకోండి. అంటే ప్రకృతి
ఎందుకు తెలుసుకోవాలి? అది మన నుండి తొలగిపోయినా, అది మనతో ఉన్నా మనం దాంట్లో మోహింపబడకూడదు, అందులో మునిగి తేలద్దు అంటే ప్రకృతత్వం తెలుసుకోవాలి. పుణ్యకర్మలు చేయాలి, జ్ఞానము కావాలి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇక ముందు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం వస్తుంది అని మనకు ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.